సరే, 134వ కీర్తనలో మనము కొన్ని మాటలు ఆరాధన కొరకై నేర్చుకుందాము. వాస్తవానికి బైబిల్లో కీర్తనల గ్రంథంలో 117వ కీర్తన చిన్నది. దాని తర్వాత ఏదైనా చిన్నది ఉన్నదంటే ఈ కీర్తనే, 134వ కీర్తనే చిన్నది. ఈ కీర్తనలు చిన్నవే కదా అని అనుకుంటాం, కానీ చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. దీనిలో కొన్ని మనము ఆలోచన చేద్దాం. ఆరాధన సంఘపరముగా చేయటం ఎంత ప్రాముఖ్యమో, వ్యక్తిగతంగా ఆరాధన అనేది మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే ఆరాధనకు మనం చాలా సమయము ఇవ్వాలి. వ్యక్తిగతంగా మనము ఎలా చేయగలమని అనుకుంటాం, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా మనం ఆరాధించాలి. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితంలో ఉండాలి. ఆ తర్వాత సంఘపరంగా కూడా ఆరాధన మనకి అవసరమే. అందుకు కొన్నిసార్లు దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదని అంటాడు. అంటే దేవుణ్ణి మనము ఆరాధించడానికి వస్తున్న మనము ఈ కీర్తనల నుండి కొన్ని సంగతులు మీకు వివరణ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 134వ కీర్తనలో చక్కటి మాటలు రాయబడ్డాయి. మొదటి వచనంలో రాయబడిన మాట ఏమైనా రాయబడి ఉన్నదనంటే, మీరందరూ యెహోవాను సన్నుతించండి అన్నాడు. మీరందరూ యెహోవాను సన్నుతించండి అని అన్నాడు. ఆ తర్వాత 2వ వచనం దగ్గరికి వస్తాడికి, మీ చేతులు ఎక్కడికి ఎత్తమన్నాడో చెప్తా వస్తున్నాడు. పరిశుద్ధ ఆలయం వైపు మీ చేతులు ఎత్తి నన్ను సన్నుతించండి అన్నాడు. మీరందరూ నన్ను సన్నుతించండి, పరిశుద్ధ ఆలయపు వైపు మీ చేతులు ఎత్తి నన్ను సన్నుతించండి అన్నాడు. ఈ 2 వచనాల్లో మనము ఆరాధన కొరకై ఆలోచన చేసిన తర్వాత ఆ 3వ వచనం దేనికోసం అనేది కూడా మీకు వివరణిస్తాను. దేవుణ్ణి మనము సన్నుతించాలి అన్నాడు. స్తుతించాలి అని మనం ఎక్కువగా ఆరాధించాలనే పదాలు వింటూ వస్తున్నాం. సన్నుతించడం అంటే ఏంటండి అని మనం అనుకుంటాం. అందుకు కొన్నిసార్లు దావీదు కూడా అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమన్నాడు. సన్నుతించడం అంటే ఏంటి అని అంటే, అది పెద్ద మర్మమైన విషయమేం కాదు, కానీ చక్కగా స్తోత్రము చేయు అని అర్థం, అంతే. దేవుణ్ణి సన్నుతించాలి అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు చక్కగా దేవుణ్ణి స్తోత్రములు చేయండి. కాబట్టి దేవుణ్ణి మనము సన్నుతించాలి, లేక దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆ గొప్ప భాగ్యము మనకే ఇచ్చాడు. ఎందుకనంటే దేవుడు తన పోలికలో మనల్ని చేసుకొని మంచి ఆధిక్యత దేవుడు మనకిచ్చి దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని ఆయన కలువరి శిలువలో మన కొరకే తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, మనం ఆయన పిల్లలుగా అంగీకరించడం ద్వారా, ఆ గొప్ప రక్షణ మనం కలిగి ఉండడం ద్వారా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి సమీపించి ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు ఈ 2 వచనాలు అంటాడు కదా, యెహోవాను సన్నుతించండి అంటే చక్కగా స్తోత్రము చేయండి. మనము దేవుణ్ణి స్తుతించాలి అన్నాడు. మరి పరిశుద్ధ ఆలయపు వైపు చేతులెత్తి మీరు సన్నుతించండి అన్నాడు. మరి చేతులెత్తి ఆరాధించడం తప్పంటారా? మనకి ఎందుకు మనము సన్నుతించాలో, దేవుణ్ణి ఏ విధంగా సన్నుతించాలో మనం చూస్తాం. అందుకు మొదటి వచనంలో అన్నారు, మందిరములో నిలుచుండు వారులారా. ఎక్కడ నిలుచున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధానంలో అంటే మందిరంలో, దేవాలయంలో ఉన్నవారులారా ఏం చేయమన్నారు? యెహోవాను సన్నుతించండి. అవును, మందిరంలో లేని వారు చేయగలరంటే చేయలేరు. దేవునికి ఎప్పుడు కూడా స్తుతి యాగాలు అర్పిస్తూనే ఉండాలి. మనం ఇప్పుడు ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉంటాం, మరి తర్వాత ఆరాధన ఎలాగా దేవునికి? అందుకు దేవుని వాక్యంలో ఉంటుంది ఒక చక్కటి మాట, చూపిస్తాను మీకు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం 30-31 వచనాల్లో దేవుణ్ణి సన్నుతించడానికి, లేక దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పద్ధతి, ఒక క్రమం అక్కడ మనం చూస్తాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం 30 వచనం 31 వచనం చదువుదామా? అనుదినము ఉదయ సాయంకాలంలో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు విశ్రాంతి దినములలో
ఉమ్, ఉమ్. ఆ 31 వచ్చిన చదివారా? చదవండి. ఉమ్, ఈ 2 వచనాల్లో మొదటి వచనంలో ఏమన్నారంటే 30 వచనంలో అనుదినం అనే పదం వాడారు అక్కడ కదా. అలా వాడుతూ ఉదయము సాయంకాలం ఏం చేయాలంట? మందిరంలో స్తుతి పాటలు పాడాలి. అంటే దేవునికి ఈ ఈ వచనాల ద్వారా మనకి ఏం అర్థం అవుతుందంటే మన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలగాలి, ఆయన ఆరాధింపబడాలి, ఆయన స్తుతింపబడాలి, ఆయన మహిమపరచబడాలి. అంటే అనుదినము కూడా అనే పదము వాడుతూ ఉదయ సాయంకాలంలో కూడా దేవునికి మనము స్తుతించాలి. మందిరంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం వస్తున్నాము, మరి మిగిలిన రోజుల్లో అనుదినం అన్నాడు, ఒక్కరోజు అనలేదు కదా. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి పాటలు పాడుతూ ఆయన మహిమ పరచాలి అనే మాటలు ఇక్కడ చూస్తున్నా. అందుకు మందిరములో నిలుచుండు వారులారా మీరు నన్ను సన్నుతించండి అన్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి మనం వచ్చాం. మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది? ఆయన్ని ఆరాధించాలి కదా, ఆయనను మహిమపరచాలి. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా మనకు వచ్చింది అనేది వివరణ అవసరం లేదు, మనం ఎరుగుదాం. ఎందుకంటే ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించడం ద్వారా మనకు ఆ గొప్ప యోగ్యత కలిగింది. దేవుణ్ణి ఆరాధించడానికి మనం అందరం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం. మీరు నన్ను ఏం చేయాలని చెప్తా వస్తున్నాడు? ఆరాధించండి, మీరు మహిమపరచండి, స్తుతించండి, గణపరచండి, మీ ద్వారా దేవునికి ఆ విధంగా చెల్లించాలనే పదాలు ఇక్కడ మనము చూస్తూ వస్తాం. అందుకు దావీదు అన్నట్టు ఎల్లప్పుడూ కూడా మనము ఆయన్ను స్తుతిస్తూనే ఉండాలి, ఆయన సన్నతిస్తూనే ఉండాలి. సన్నతించడం అనే పదం మీకు చెప్పాను. చక్కగా స్తోత్రాలు చెల్లించాలి. ఎలా పడితే అలాగా దేవునికి స్తోత్రాలు చెల్లించడము కాదని అర్థం. కాబట్టి సరైన రీతిలోనే దేవుని మనము మహిమపరచాలి అనే పదాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి సన్నతించడానికి మీరు నన్ను స్తుతించండి, మీరు నన్ను గణపరచండి అని ఇక్కడ పదం అర్థమైంది. ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించారు, మనం ఎందుకు ఆరాధించుకొని ఉంటున్నాం అనేది ఇప్పుడు అర్థము చేసుకుందాం. రండి, మొదటి మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక చక్కటి మాట. దేవదూతలకు అనే పదాలు అక్కడ వాడుతున్నాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, 2 రెక్కలతో ముఖము కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ఏం చేస్తున్నారో రాయబడింది. చదవండి. వారు సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఏం చేస్తున్నాయి? పాటలు పాడుతున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అనే మాట. ఇదంతా ఎవరు చూస్తున్నారంట? పరలోకంలో జరుగుతుంది ఆరాధన. పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చుండగా దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధ దేవదూతలు ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కీర్తిస్తూ పాటలు పాడుతూ మహిమపరుస్తున్నాయి. ఇదంతా యెషయా భక్తుడు చూస్తున్నాడు. ఆ చిత్రమంతా యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. అమ్మో, దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడో, ఆ దేవదూతలు ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయో. కనుక మనం కూడా ఏం చేయాలి? అలాగా ఆరాధించాలి దేవుణ్ణి. అందుకన్నాడు, మందిరంలో నిలిచిండు వారులారా మీరందరూ నన్ను సన్నుతించండి. పరలోకములో దూతలు ఆరాధిస్తూ ఉన్నాయి. దేవుడు అంతకంటే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. కలువరిశిలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, మన పాపాలను విమోచించడం ద్వారా, పరిశుద్ధత ఇచ్చడం ద్వారా దేవుణ్ణి సమీపించి మనం ఆరాధించగలిగే యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎందుకు మౌనంగా ఉంటాం? దేవుని మందిరానికి వచ్చి ఎందుకు మనం ఈ దేవుణ్ణి స్తుతించలేక కాముగా ఉంటాం? దేవుడు మీకేమి కార్యాలు చేయలేదా? దేవుడు మీ పక్షంగా ఏమి అద్భుతాలు జరిగించలేదా? దేవుడు మిమ్మల్ని నడిపించలేదా? దేవుడు మిమ్మల్ని పోషించలేదా? దేవుడు మీ పక్షంగా ఉండి కార్యాలు చేయలేదంటే దేవుడు అన్నీ చేశాడు మన జీవితంలో అని మనమే
చెప్తా వస్తాం. మరి ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము, ఎందుకు దేవుణ్ణి మనము గణపరచలేకపోతున్నాము అనే పదాలు మనం ఇక్కడ చూస్తాం. చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి, చక్కగా దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆయన ఆ విధంగా మహిమపరచాలనే పదాలు అక్కడ మనం చూస్తాం. ఇంకెవరు ఆరాధిస్తూ ఉన్నారో ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-4 వచనాల్లో మనం చదివితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-4 వచనాలు, 4వ అధ్యాయం 2వ వచనం 4వ వచనము. వెంటనే నేను ఆత్మవశుడనై అయితిని, పరలోకములో ఒక సింహాసనం వేయబడింది, ఆ సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నారు. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలు కూర్చున్నారు. కిరీటములు వారి తలల మీద ఉన్నారు అనే ఈ మాటలు అక్కడ చూస్తాం. ఎవరు చూస్తున్నారు ఇదంతా? యోహాను భక్తుడు చూస్తుంది. ముందేమో యెషయా చూశాడు, పరలోకంలో జరిగే ఆరాధన అంతా చూస్తున్నా. వారు ఆరాధిస్తూ ఉంటే గడప కొమ్ములు సైతం కూడా ఏమైపోయాయంట? మనం పాడితే, మనం ఆరాధిస్తే ఎక్కడి వరకు వినబడుతుంది అంటారు? వాక్యములు ఉన్నదే కదా, నేనేమి ఇంకొక మాట చెప్పట్లేదు కదా. మనం ఆరాధిస్తే మన పక్క వాళ్ళకి వినబడదా అంత గట్టిగా ఆరాధిస్తామన్నమాట కదండి. అంత గట్టిగా ఆరాధిస్తాం, పక్క వాళ్ళకి వినబడినంత గట్టిగా ఆరాధిస్తాం. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే అంటే గట్టిగా అరిచి ఆరాధిస్తున్నారా అనేది నేను దానికోసం చెప్పట్లేదు. అక్కడ సమూహముగా దేవదూతలన్నీ కలిసి గొప్ప సమూహంగా ఆరాధిస్తుంటే ఆ ధ్వని గొప్పగా పుట్టింది. ఒకళ్ళు ఆరాధిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? ఏకేవించాలి. మనం కూడా ఆరాధించడానికి ఒక గొంతు కలపాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ యోహాను చూస్తున్నాడు, సింహాసనం మీద ఒక ఆసీనుడై కూర్చున్నాడు, ఆయన చుట్టూ 24 పెద్దలు కూర్చున్నారు, వారి తలల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా చెప్తా వస్తున్నాడు. ఏం చెప్తా వస్తున్నాడో, వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మనం చూద్దామా? 10వ వచనం 11వ వచనం చదవండి. 4వ అధ్యాయము. ఆ 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడైన వారిని వాని ఎదుట ఒకటి సాగిలిపడ్డారు. యుగయుగములు జీవించేవాడు ఆయనకి నమస్కారం చేశారు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములకు పొందనరుడు అని చెప్పి తమ కిరీటములు ఆ సింహాసనం దగ్గర వేసిరి. బా, ఆ 10-11 వచనాల్లో ఆరాధన ఇదంతా యోహాను చూస్తూ ఉన్నాడు. ఒక సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. అక్కడ కూర్చున్న పెద్దలు తలల మీద కిరీటాలు ఉన్నాయి. అవి ఎలాంటి కిరీటాలు చెప్పబడింది. అయితే వారు తమ కిరీటాలు పక్కన పెట్టేసి సాష్టంగా నమస్కారం చేస్తూ ఆయన ఏమని ఆరాధిస్తున్నారు అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. మా దేవా, సమస్తము సృజించిన వాడువు నీవే అని చెప్పి ఆ సింహాసనం ఎదుట సాగిలపడి వారు దేవునికి ఎంత చక్కగా స్తుతులు అర్పిస్తున్నారో ఇక్కడ మనము చూస్తున్నాం. ఈరోజు మనం అలాగ అర్పించగలుగుతున్నాం ఆ స్తుతులు. దేవుణ్ణి అలా ఆరాధిస్తూ ఉంటే యోహాను ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూపిస్తాం చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూరు రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన కాలములలో భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏం చేస్తున్నాయి తెలిసిన? 9వ వచనం దగ్గరికి వస్తాడికి మానక రాత్రింబగలు చెప్పుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. కృతజ్ఞతాస్తుతులు ఆ పరిశుద్ధునికి కీర్తనలు కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనే మాటలు అక్కడ మనము చూస్తున్నాం. ఇదంతా కూడా యోహాను భక్తుడు
చూస్తున్నాడు. ఈరోజు ఆరాధనకు వస్తున్న నీకు ఆరాధన చేయడం రాదు అనుకుందాం, ఆరాధించే వారిని చూస్తున్నావు, చాలామంది ఆరాధించే వారిని నువ్వు వింటున్నావు, చూస్తున్నావు. తర్వాత అయినా మనం కూడా ఏం చేయాలి? వారిలా ఆరాధించడానికైనా ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను సృష్టించాడు తన పోలిక చొప్పున. దేవుడు రక్షించుకున్నాడు తన ప్రాణాన్ని అర్పించి నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇన్ని చేసిన గొప్ప కార్యాల్లో ఏని బట్టి అయినా సరే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలనే మాటలు అక్కడ చూస్తున్నాం. ఇంకా చూద్దాము, 134 కీర్తన దగ్గరికి వచ్చేద్దాము. 2వ వచనంలో, పరిశుద్ధ ఆలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి అన్నాడు. ఇప్పుడు మన చేతులు ఎటువైపు ఎత్తాలంట? పరిశుద్ధమైన స్థలములలో దేవుడు ఉంటాడు, ఆయన వైపు మన చేతులెత్తి ఆరాధించడం తప్పేమీ కాదు. కానీ చేతులెత్తి ఆరాధించడం వల్ల ఒక 2 విషయాలు మనం నేర్చుకోగలం. ఏంటి ఆ 2 విషయాలు అంటే, నీవే మాకు కావాలయ్యా, నీ మీదే ఆధారపడుతున్నామయ్యా అని అర్థం, అంతే, అంతకంటే ఏమీ కాదు. మన 2 చేతులు ఆయన వైపు ఎత్తితే నీవు మాకు కావాలి, నీ మీదే మేము ఆధారపడుతున్నాం, మా మీద ఏమి మాత్రం మేము ఆధారము పడట్లేదని అర్థం, అంతే. పరిశుద్ధ ఆలయం వైపు ఆయన వైపు చేతులెత్తి ఆరాధించాలనే పదాలు ఇక్కడ చూస్తాం. ఇంకా చూస్తే 28వ కీర్తన 2వ వచనంలో, 28వ కీర్తన 2వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. చూడండి, 28వ కీర్తన 2వ వచనము, నేను ప్రార్థన చేసినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులెత్తుటకును, అక్కడ చెప్తా వస్తున్నాడు కదా, ప్రార్థన కానీ విజ్ఞాపనకు కానీ ఏం చేస్తూ ఉన్నాడు? తన చేతులెత్తి చేస్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి, 24వ కీర్తన 4వ వచనము, ఇక్కడ ఎలాంటి చేతులు చెప్పాడు? ఇప్పుడు చేతులెత్తి దేవుని ఆరాధించాలన్నాడు, కానీ ఇక్కడ చేతులకి ఒక ప్రత్యేకత చెప్పాడు. చదువుదారా? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి అన్నాడు. దేవుని వైపు, పరిశుద్ధులైన దేవుని వైపు, పరిశుద్ధ స్థలం వైపు మన చేతులు ఎత్తుతున్నప్పుడు చేతులు ఎలా ఉండాలన్నాడు? శుద్ధముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, కలంకము లేనిదిగా ఉండాలి. అలాంటి చేతులు ఎత్తి ఆ పరిశుద్ధిని ఏం చేయాలంట? ఆరాధించాలనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు 34వ కీర్తన 3వ వచనానికి వస్తే, భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. ఆరాధించడానికి వస్తున్న మనము, దేవుణ్ణి మహిమపరచడానికి వస్తున్న మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేసే పని ఏంటో తెలిసిన? నిన్ను ఆశీర్వదిస్తాడు. అది నువ్వు ఆరాధనకు వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు, దేవుని ఘనపరుస్తున్నావు, ఆరాధన ముగించుకొని నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా పంపిస్తాడో తెలుసా? ఆశీర్వదించి పంపిస్తాడు. అది ఇప్పుడు ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఆరాధనకు రావాలి, ఆరాధనకు వచ్చి ఆయన మనం ఆరాధించాలి, ఆరాధిస్తూ ఆయన మహిమపరచు, ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు, మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపించడు, ఖాళీగా పంపించడు, నిన్ను దీవించి పంపిస్తాడు అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఈయన ఎవరు, ఎక్కడి నుండి ఆశీర్వదిస్తారు అనే పదాలు మనం ఆలోచన చేస్తే పెద్దగా ఏం ఆలోచన చేయవసరం. ఈయన ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు. ఈయన ఎక్కడి నుండి ఆశీర్వదిస్తారంటే అక్కడ చెప్పాడు, సియోనులో నుండి, అంటే దేవుని సన్నిధిలో నుండి, పరిశుద్ధమైన సన్నిధిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధి ఇది, ఈ సన్నిధిలో ఆయన ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎక్కడి నుండి ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆయన సన్నిధిలో నుండి. అక్కడ అన్నాడు సియోను నుండి అన్నాడు. 121వ కీర్తన 2వ వచనంలో అన్నాడు కదా, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు మనల్ని ఎలా సహాయం చేసి ఆదరిస్తాడో కూడా అక్కడ చెప్తూ వస్తాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన ఏం సృజించారు? భూమి ఆకాశములను. భూమి ఆకాశంలో చేసిన దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు అంటారా? ఆశీర్వదిస్తా. ఎప్పుడు ఇవి జరుగుతుంది? మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన మందిరంలో నిలిచిండు వారులారా, మీరేం చేయాలి? చక్కగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. పాటల ద్వారా ఇంక ఏ ద్వారా ఎలాగైనా సరే చక్కగా స్తోత్రాలు ఆయనకి చెల్లిస్తూ, పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన దేవుని వైపు చేతులెత్తి మనం ఆయన కీర్తిస్తూ మహిమపరుస్తూ అలా వెళ్ళినప్పుడు మూడవది ఏం చేస్తాడు దేవుడు అంటే మనల్ని ఆశీర్వదించి దీవించి పంపిస్తాడు.
ఎవరెవరు అక్కడ ఆరాధించారో చూపించాను. మనల్ని ఎలాగ ఆరాధించమన్నాడో ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. రండి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి